హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్కి సంబంధించి ఎకానమీ పేపర్ 3 అనొచ్చు. ఎకానమీ పేపర్లో భాగంగా మనం ఈరోజు యూనిట్ 1 జనాభాకు సంబంధించినటువంటి 5వ క్లాస్ నెంబర్ 5 డిస్కస్ చేస్తున్నాము. ఇందులో మనము డేటా ఎక్కువ శాతం మనము ఈ సమాచారం ఏదైతే ఉంటుందో గణాంకాలు స్టాట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేస్తాం. మనకు ఖచ్చితంగా 2 లేదా 3 క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి తగులుతాయి గ్రూప్ 2 ఎగ్జామ్లో, గ్రూప్ 3 ఎగ్జామ్లో. అదేవిధంగా ఇతర అన్ని ఎగ్జామ్లో కూడా మనకు జనరల్ స్టడీస్లో భాగంగా ఎకానమీ నుంచి 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ ఈ క్లాస్ నుంచి అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా జియోగ్రఫీలో భాగంగా కూడా ఇండియన్ జియోగ్రఫీలో భారతదేశ జనాభాకు సంబంధించినటువంటి ఒక చాప్టర్ ఉంటుంది. సో అందులో భాగంగా కూడా అడగొచ్చు. సో ఎందులో అడిగినా కూడా ఏ విధంగా అడిగినా ఎగ్జామినేషన్లో మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ పడే ఏరియా ఇది. కాబట్టి మీరు ఈ డేటా మొత్తం కూడా కంగారు పడకుండా, భయపడకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దీన్ని నేర్చుకునేటప్పుడు కూడా ఎక్కువ టెన్షన్ గురి కాకుండా బట్టి అనేది పట్టకండి. దీన్ని అర్థం చేసుకుంటూ ఆ తేడాలను గమనిస్తూ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ ఇండియా మ్యాప్ కూడా దగ్గర పెట్టుకొని మీరు చూసుకుంటే ఇందులో కొంత మీకు అవగాహన పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దిస్ క్లాస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ డేటా. ఎక్కువ శాతము డేటా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చే చాప్టర్ కూడా, ఓకే, క్లాస్ కూడా. కాబట్టి దీన్ని క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఇండియన్ పాలిటీ కావచ్చు, అదేవిధంగా జియోగ్రఫీ కావచ్చు, ఇండియన్ జియోగ్రఫీ క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోండి. ఇక ఇతర సబ్జెక్ట్స్ కూడా గ్రూప్ 2 గ్రూప్ 3కి ఇతర సబ్జెక్ట్స్ కూడా కావాలనుకుంటే ఫుల్ కోర్స్ అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 కోర్స్ కూడా అవైలబుల్ ఉంది. లాంచ్ చేశాను, చాలామంది తీసుకున్నారు. కొంతమందికి కోర్స్ లాంచ్ చేశాన్న విషయం తెలియకపోవడం వల్ల ఇంకా తీసుకోలేదు. సో మీరు బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ గ్రూప్ 2 గ్రూప్ 3 కోర్స్ కావాలనుకుంటే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 2000 రూపీస్ ప్రైస్ ఉంటుంది. అయితే ప్రజెంట్గా ఆఫర్ నడుస్తుంది, 40% ఆఫర్ ఈ 2 రోజులు ఉంటుంది. స్టూడెంట్స్ కొంతమంది యాక్చువల్గా ఇప్పటికే ఆఫర్ అయిపోయింది, కానీ కొంతమంది రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ 2 డేస్ పెంచడం జరిగింది. సో 40% అనేది మీకు ఆఫర్ ఉంటుంది. అంటే 1200 రూపాయలకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఫుల్ కోర్స్ ఉంటుంది. పేపర్ 1 ఓన్లీ పీడిఎఫ్స్ ఉంటాయి. పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 వచ్చేసి క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్స్ అంటే నోట్స్ ఉంటుంది. మొత్తం తెలుగు మీడియంలో ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్ ఓన్లీ ఎకానమీ పేపర్. నేను గత గ్రూప్ 2 ఎగ్జామ్లో 130 మార్కులు సాధించినటువంటి అనుభవంతోన, అదేవిధంగా ఎకానమీ పైన నాకున్నటువంటి పట్టు, దాన్ని చదివే విధానంలో నాకున్నటువంటి టెక్నిక్స్, వాటన్నిటిని క్రోడీకరించి వాటిని తీసుకొని ఒక దగ్గరగా ఒక కోర్స్ రూపంలో తీసుకొస్తున్నా. అది కూడా మీకు అందుబాటులో ఉంది. ఇది కేవలం 1000 రూపాయలకే మీకు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా ఆఫర్లో ఉంది, 40% డిస్కౌంట్ ఉంటుంది. 600 రూపీస్కి మీరు తీసుకోవచ్చు. లేదంటే ఓల్డ్ స్టూడెంట్ అయి ఉంటే, ముఖ్యంగా టార్గెట్ 1000 కోర్స్ కావచ్చు, లేదా ఇతర కోర్సులు ఉన్నాయి కదా, పీడిఎఫ్ కోర్సులు, టెస్ట్ సిరీస్లు ఇలాంటివి తీసుకున్న వాళ్ళకు, అంటే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కాకుండా ఏదైనా ఇతర కోర్సులు తీసుకున్న వాళ్ళకు మీకు కూపన్ కోడ్ అనేది యాక్టివేట్ చేయబడింది ఓల్డ్ స్టూడెంట్స్కి. అందులో మీకు 70% డిస్కౌంట్ వస్తుంది. 30% మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే 300 రూపీస్ పే చేస్తే మీకు ఎకానమీ ఫుల్ కోర్స్ వస్తుంది. టార్గెట్ 1000లో వచ్చే ఎకానమీ సరిపోదా సార్ అంటే, టార్గెట్ 1000లో ఉన్నటువంటి ఎకానమీ అనేది మనకు జనరల్ స్టడీస్లో భాగంగా, అంటే 4 to 5 మార్క్స్ 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది కదా జనరల్ స్టడీస్లో, అందులో భాగంగా కవర్ అవుతుంది. కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎకానమీ 150 మార్కుల పేపర్ వెయిటేజ్ మొత్తం కూడా కవర్ కాదు. అందుకే దాని ఫుల్ కోర్స్ వచ్చేసి సపరేట్గా ఇస్తున్నా. సో ఇది మీరు ఆఫర్లో ఉన్నది, మీరు తీసుకోవచ్చు. ఇదంతా కూడా మీ ఇండివిజువల్ డెసిజన్, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే నా బాధ్యత. ఓకే, ఇక అయితే సో ఏ కోర్స్ కావాలన్నా, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలన్నా, ఇతర రకరకాల కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు కోర్సెస్ చూసి దాని ప్రివ్యూ, అంటే అందులో మీకు ఓపెన్ అవ్వవు క్లాసెస్, బట్ కొన్ని క్లాసెస్ ఫ్రీగా కూడా ఉంటాయి, అవి చూడొచ్చు శాంపుల్ కోసము. మీరు ఎన్ని క్లాసులు ఉన్నాయి, ఎంత ఉంది డేటా అనేది చూసి మీరు నచ్చితే కోర్సెస్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదనంటే మీరు సింపుల్గా స్కిప్ చేయొచ్చు. ఓకే, ఇక మనం క్లాస్లోకి వెళ్ళిపోదాము. సో జనాభాకు సంబంధించినటువంటి ఈ డేటా, ముఖ్యంగా 2011 సెన్సెస్ గురించి అయితే క్లియర్గా నేర్చుకుందాము. సో మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. క్లాస్ నుంచి మీరు 2-3 మార్కులు పొందుతారు. అదేవిధంగా క్లాస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక క్లాస్ నచ్చితే ఫుల్ కోర్స్ కావాలనుకుంటే మాత్రము లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా యాప్ది. అక్కడ నుంచి మీరు కోర్స్ తీసుకొని, అంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేస్ చేయొచ్చు. ఓకే, ఇక క్లాస్లోకి వెళ్ళిపోదాం. భారతదేశం జనాభా లెక్కలు 2011 సెన్సెస్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసిన అంశం ఏంటంటే, జనాభాకు సంబంధించి లెక్కించడం జరుగుతుంది. దాన్నే మనము సెన్సెస్ అని చెప్పేసి అంటాము. ఈ సెన్సెస్ అనేది
ప్రతి దేశంలో కూడా జరుగుతుంది. జనాభాను లెక్కించాలి. లెక్కించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఒక దేశంలో అంటే మన భారతదేశమే తీసుకుంటే ఒక రాష్ట్రంలో మన తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రభుత్వము ఏదైనా సంక్షేమ పథకాలు స్టార్ట్ చేయాలంటే ముందు జనాభా తెలియాలి. అసలు ఎంతమంది జనాభా ఉన్నారు, అందులో పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఏ ఏ అవసరాలు ఉన్నాయి, ఎంతమంది ఏ ఏ రంగంలో పనిచేస్తున్నారు, ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఇలా అనేక రకాల అంశాలు, ఎంతమందిలో పౌష్టికాహార లోపం ఉంది, ఎంతమంది 0 నుంచి 6 ఇయర్స్ లోపే చనిపోతున్నారు, బాలబాలికల నిష్పత్తి ఎంత ఉంది, ఇలా అనేక రకాల ఇన్ఫర్మేషన్ డేటా కావాలంటే జనాభాని సేకరించాలి. మనం చూసినట్లయితే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయి, ఆసరా పింఛన్ అని చెప్పేసి అందులో కూడా అనేక రకాల వర్గాల వరకు ఇస్తున్నారు. ఇక్కడ ముసలి వాళ్లకు అంటే ఇక్కడ వయోవృద్ధులకు ఏజ్ 57 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు వృద్ధాప్య పింఛన్ అని చెప్పేసి మనకు పెన్షన్ అనేది ఇస్తున్నారు. 2016 రూపాయలు పెన్షన్ రూపంలో ఇస్తున్నారు. సో ఇది ఎంతమందికి ఇవ్వాలి, ప్రభుత్వం ఒక లెక్కలు వేసుకొని ఆ సంక్షేమ పథకం అమలు చేయగలమా లేదా, దానికి కావాల్సిన బడ్జెట్ మన దగ్గర ఉంటుందా లేదా, ఆ రెవెన్యూ ఎలా రాబట్టుకోవాలి, అది ఎలా ఖర్చు పెట్టాలి, ఎంతమంది లబ్ధిదారులు బెనిఫిషియర్స్ ఎంతమంది ఉండొచ్చు అని తెలియాలంటే సెన్సెస్సే బేస్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా దేశంలో కూడా కొన్ని స్కీమ్స్ అనేక రకాల పథకాలు ఉంటాయి. సో దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే వాళ్ళకు కూడా సెన్సెస్ అవసరం ఉంటుంది. అదేవిధంగా వితంతులు ఎంతమంది ఉన్నారు అంటే భర్త చనిపోయిన వాళ్ళు, అదేవిధంగా వికలాంగులు అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా మనకు తెలంగాణలో ఈ నేత పని వాళ్ళు అంటే వీవర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలా రకరకాల వాళ్ళు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వీళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఈ విధంగా ఒక డేటా కావాలి, ఎప్పటికప్పుడు సేకరించడం కుదరదు. అందుకే సో సెన్సెస్ రూపంలో సమాచారం సేకరిస్తుంటారు. మన భారతదేశంలో సెన్సెస్ మొట్టమొదటిగా ఆధునిక జనాభా లెక్కలు ఎప్పుడు ప్రారంభమైనాయి అంటే 1872 1872 లార్డ్ మేయో కాలంలో ప్రారంభమైనాయి. బట్ శాస్త్రీయంగా కాదు, అంటే సైంటిఫిక్గా కాదు, ఒక పద్ధతిగా కాకుండా ఏదో సేకరించారు. అందులో భారతదేశం యొక్క జనాభా 17 కోట్లు 17 crores అంచనా వేయడం జరిగింది. అయితే తర్వాత కాలంలో 1881 1881 ఆ సంవత్సరంలో లార్డ్ రిప్పన్, ఓకే, స్థానిక సంస్థల పితామహుడు అని చెప్పేసి అంటాం కదా, ఈ లార్డ్ రిప్పన్ పరిపాలన కాలంలో శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం జనాభా లెక్కలు సేకరించడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎవ్రీ 10 years ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కూడా జనాభా లెక్కలు తీసుకుంటున్నారు. ఈ విధంగా 10 సంవత్సరాలకు జనాభాను సేకరించే విధానాన్ని డికేనియల్ లేదా డెసినియల్ సెన్సెస్ అని చెప్పేసి అంటాము. కొన్ని దేశాలలో 5 సంవత్సరాలు కూడా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు. అదేవిధంగా ఇయర్లీ తీసుకుంటే దాన్ని యాన్యువల్ సెన్సెస్ అని చెప్పేసి అంటాం. సాధారణంగా ఇయర్లీ తీసుకోరు, ఎందుకంటే ఇది పెద్ద ప్రాసెస్. ఈ సంవత్సరం మొత్తం జనాభా సేకరించి రిపోర్ట్ సబ్మిట్ చేసే లోపల కొత్త సంవత్సరం వస్తుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ తీసుకోవడం అనేది మన భారతదేశం లాంటి అతిపెద్ద దేశాలకు అంటే జనాభా పరంగా ప్రపంచంలో ప్రస్తుతం నెంబర్ 1 ఉన్న దేశాలకైతే ఇట్ ఈస్ ఏ బిగ్ టాస్క్ అండ్ వెరీ హ్యూజ్ అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. అందుకే మనము 10 సంవత్సరాలకు జనాభా తీసుకుంటున్నాం. మరి మనకు లేటెస్ట్ ఏది? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఐక్యరాజ్య సమితి జనాభా నిధి, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, లేటెస్ట్ రిపోర్ట్, ఇది కరెంట్ అఫైర్స్లో కూడా బర్నింగ్ ఇష్యూగా ఉంది. సో ఏప్రిల్ 19, 2023 రిపోర్ట్ వచ్చింది. అయితే ఫిబ్రవరి 2023 వరకు డేటా సేకరించడం జరిగింది. దాని ప్రకారము మన భారతదేశం అనేది మొట్టమొదటిసారిగా చరిత్రలో చైనాను దాటిపోయి మొట్టమొదటిసారిగా నెంబర్ 1 స్థానంలో నిలవడం జరిగింది. సో ఈ విధంగా మన భారతదేశంలో జనాభా అనేది ప్రపంచంలో మొదటి స్థానానికి చేరుకుంది. చైనా 2వ స్థానానికి పడిపోయింది. 3వ స్థానంలో అమెరికా, 4వ స్థానంలో ఇండోనేషియా, 5వ స్థానంలో పాకిస్తాన్ ఉంది, 6వ స్థానంలో నైజీరియా ఉంది. నైజీరియా కూడా అతి వేగంగా జనాభా వృద్ధి చెందుతున్నటువంటి ఆఫ్రికన్ కంట్రీ. ఓకే, అయితే సో దీనికి సంబంధించి ఇది ఐక్యరాజ్య సమితి యొక్క డేటా. మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాము. ఆ డేటా నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్స్ అడుగుతారు. అయితే ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటి ఐక్యరాజ్య సమితి డేటా. అయితే మన భారతదేశానికి సంబంధించి డికేనియల్ లేదా డిసినియల్ సెన్సెస్ తీసుకుంటున్నాం కదా, ఈ సెన్సెస్ అనేటివి 2011 లేటెస్ట్గా ఉన్నాయి. వాస్తవానికి 2021లో కొత్త సెన్సెస్ రావాలి, కానీ కోవిడ్ కారణంగా అదేవిధంగా ఇతర అనేక రకాల కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. మనకు 2024 లేదా 25 సంవత్సరంలో డేటా వచ్చే అవకాశం అయితే ఉంది. లేటెస్ట్గా కూడా పోస్ట్పోన్ అయ్యింది. అదేవిధంగా ఈ 2011 అనేది ఇప్పటికీ మనకు ప్రామాణికం, అంటే మనకు ఈ అఫీషియల్గా ఉన్నటువంటి లేటెస్ట్ డేటాగా పరిగణించాలి. అయితే ఇది 2011కు సంబంధించిన జనాభా లెక్కలు ఆధునిక జనాభా లెక్కల్లో అంటే 1881లో స్టార్ట్ అయినటువంటి జనాభా లెక్కల ప్రకారం 15వ 15th సెన్సెస్. ఈ 15th సెన్సెస్లో ఎప్పుడు కూడా జనాభా పెరుగుతూనే కనిపించింది, కానీ ఒకసారి మాత్రము జనాభా గత 10 సంవత్సరాల కంటే తగ్గింది, అంటే రుణాత్మకంగా నెగిటివ్గా చూపించింది. అంటే అదే 1921 దాన్ని మనము జనాభా విభజన సంవత్సరం అని చెప్పేసి అంటాము. ఓకే,
ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా జనాభా తగ్గినట్లు అంటే నెగిటివ్లోకి వెళ్ళిపోయినట్లు గతం కంటే తక్కువ జనాభా చూపించలేదు. ఓకే, ఇది గమనించాలి. ఇక 2011 అనేది 15వది, ఇప్పుడు కొత్తగా వస్తే 16వది అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే 2023లో జరిగే ఎగ్జామ్స్కి ఈ 2011 డేటానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అందుకే ఈరోజు క్లాస్లో మనము 2011 సెన్సెస్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ 2011 సెన్సెస్ గమనించినట్లయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది దాని ముందు ఇయర్ని కంపేర్ చేసుకుందాం. 2001లో ఎంత ఉన్నది, 2001లో ఎంత ఉన్నది చూసినట్లయితే 102.8 కోట్లు, 102.8 crores. మొట్టమొదటిసారిగా మన భారతదేశం యొక్క జనాభా 100 కోట్లు దాటింది అప్పుడే. ఓకే, 100 కోట్లు దాటి 102.8 కోట్లకు చేరుకున్నది 2001 సంవత్సరంలో, 2001 ఇయర్లో. ఆ తర్వాత 10 ఇయర్స్లో చూసినట్లయితే 10 సంవత్సరాలు పెరిగినటువంటి జనాభా 2011 నాటికి 121 కోట్లకు చేరుకుంది, 121 crores అయింది. ఓకే, సో అంటే 120 కరెక్ట్ క్లియర్ నెంబర్ చూడాలి. క్లియర్ నెంబర్ కూడా కొన్నిసార్లు సంఖ్యాపరంగా కూడా ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే 121,854,977 మంది. ఓకే, 121 కోట్లు, 121 crores, 8,54,977 మెంబర్స్. ఓకే, ఇది అప్పటికున్నటువంటి జనాభా. అయితే 2011 లెక్కల ప్రకారం ఇందులో పురుషులు అంటే మేల్ ఎంత, మేల్ అనే జెండర్ వాళ్ళు 62,32,70,258. ఓకే, 51.47%. వాస్తవానికి ఈ క్లాస్ మొత్తం డేటా ఉంటుంది. ఈ జనాభాని ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎక్స్ప్లెనేషన్కి ఏమి ఉండదు, బట్ వాటిని మనము తెలుసుకుంటూ పోతుంటాం. ప్రీవియస్ క్లాసెస్లో మనము ఈ జనాభా పరిణామ సిద్ధాంతాలు కావచ్చు, జనాభా విస్ఫోటనం గురించి, జనాభా పరిణామ సిద్ధాంతాల దశలు అవన్నీ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. కానీ ఇందులో మొత్తం డేటా కాబట్టి వాటిని తెలుసుకుంటూ ముందుకు పోదాం. ఓకే, ఇక స్త్రీల విషయానికి వస్తే 2011 లెక్కల ప్రకారం 58 కోట్లు, 58 crores, 75,84,719. అంటే పురుషుల జనాభా కంటే స్త్రీల జనాభా తక్కువ ఉంది. పురుషుల జనాభా 51.47% ఉంటే స్త్రీల జనాభా 48.53% 2011 లెక్కల ప్రకారం నమోదైంది. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన భారతదేశం యొక్క భూభాగం చూసినట్లయితే ప్రపంచంలో ల్యాండ్ ఏరియా, మన ప్రపంచం మొత్తం చూసినట్లయితే భూభాగంలో మన భారతదేశము 2.4%, 2.4% ఆక్రమించి ఉంది. అంటే భూమి మొత్తం 100 అనుకుంటే కేవలం 2.4 మాత్రమే ఇండియా ఉంది. అంటే ప్రపంచంలో విస్తీర్ణం పరంగా, ల్యాండ్ ఏరియా పరంగా 7వ స్థానంలో ఉంది ఇండియా. మరి 7వ స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు జనాభాలో నెంబర్ 1కి రీచ్ అయింది. కానీ ఇక్కడ 2011 సెన్సెస్ ప్రకారం చూస్తే 2వ స్థానం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్వశ్చన్ ఇలా అడిగే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం ప్రపంచంలో జనాభాలో ఎన్నో స్థానంలో ఉందని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ 1వ స్థానం అని ఇస్తాడు, తర్వాత 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం అలా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు ఇలా ఇవ్వచ్చానంటే మనకు లేటెస్ట్గా యునైటెడ్ నేషన్స్ ఫండ్ వచ్చింది కదా, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రిపోర్ట్ ప్రకారము ప్రపంచంలో మొదటి స్థానానికి వెళ్ళిందని చెప్పేసి అందరు బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. అయితే ఇక్కడ అడుగుతుంది ఏంటి, 2011 జనాభా లెక్కలు అని మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మనం ఆ 1వ స్థానం పక్కన పెట్టేసి 2011 ప్రకారం మనము 2వ స్థానంలో ఉన్నాం. అప్పుడు చైనా మొదటి స్థానంలో ఉంది. ఈ డిఫరెన్స్ గమనించాలి. తొందరపడతాం. 50 to 60% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇలాంటి క్వశ్చన్స్ని తొందరపాటులో తెలిసిన క్వశ్చన్స్ని తప్పు చేయడానికి కారణాలే ఇవి. ఏంటి, క్వశ్చన్ని క్లియర్గా చదవకపోవడం లేదా దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం. ఓకే, సో అలా 2011 సెన్సెస్ అని కాకుండా ఇటీవల విడుదలైన లేదంటే ఇటీవల మెన్షన్ చేయకపోయినా కూడా సో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి జనాభా నిధి విడుదల చేసిన రిపోర్ట్ 2023 ప్రకారము ప్రపంచ జనాభాలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని అంటే అప్పుడు 1వ స్థానం అవుతుంది. సో హియర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ 2011 సెన్సెస్. ఇక్కడ మనం 2011 సెన్సెస్ మాట్లాడుతున్నాం కాబట్టి ప్రపంచంలో 2వ స్థానం అప్పుడు. కాబట్టి సో జనాభా పరంగా చూసినట్లయితే ప్రపంచంలో 2వ స్థానం 17.5% ఆక్రమించింది. ఓకే, ఎప్పుడు 2011 సెన్సెస్ ప్రకారం ఇది. నెక్స్ట్ ఇక అత్యధిక జనాభా, అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రాలు. మన భారతదేశం అనేది రాష్ట్రాల సమ్మేళనం, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి అంటాం కదా రాజ్యాంగం ప్రకారము. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సో ఈ సెన్సెస్ ప్రకారం 2011 సెన్సెస్ ప్రకారం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే, 28 స్టేట్స్ ఉన్నాయి. తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడి 29 స్టేట్స్ అయినాయి. అయితే మళ్ళీ తర్వాత ఏమైంది, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రాష్ట్ర హోదా నుంచి తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం వల్ల మళ్ళీ ప్రస్తుతం 28 స్టేట్స్ అయినాయి. ఓకే, ఈ డేటా కూడా మనకు జాగ్రఫీలో భాగంగా అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2011 సెన్సెస్ నాటికి కేంద్రపాలిత ప్రాంతాలు 7 ఉన్నాయి. ఓకే, తర్వాత కాలంలో ఈ జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. అది కూడా 1 కాదు 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా, జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేయడం వల్ల
9కి చేరుకున్నది, 9కి చేరుకున్నది. తర్వాత మళ్ళీ ఏం చేశారు, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ అనే కేంద్రపాలిత ప్రాంతాలను కలిపేసి మెర్జ్ చేసి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా అంటే యూనియన్ టెరిటరీగా చేయడం వల్ల 8కి తగ్గిపోయింది. అంటే ప్రస్తుతము భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 28, కేంద్రపాలిత ప్రాంతాలు 8. ఇది ప్రస్తుతం. మనకి సెన్సెస్ ప్రకారము సెన్సెస్ అప్పుడు ఎంత అనంటే రాష్ట్రాలు 28, కేంద్రపాలిత ప్రాంతాలు 7. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఈ సెన్సెస్ ప్రకారము 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలను గమనించినట్లయితే అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు చూస్తే ఫస్ట్ ప్లేస్లో నిలిచేది ఉత్తరప్రదేశ్, యూపీ 19.98 కోట్లు అంటే 19.98 crores, 19,98,000 పైగా జనాభా ఉన్నారు. దాదాపుగా 19 కోట్లు. ఓకే, 19,98,00,000 అంటే 19 crores 98 lakhs అంటే దాదాపుగా 20 కోట్లు, దాదాపుగా 20 కోట్ల జనాభా ఉన్నారు. కరెక్ట్గా చెప్పాలంటే 19,98,00,000, 16.49% ఆక్రమించింది. మొత్తం భారతదేశ జనాభాలో 16.49% ఒక్క యూపీలోనే ఉన్నారు. ఓకే, ఇది గమనించాలి. నెక్స్ట్ మహారాష్ట్ర 11,24,00,000, 9.29%. నెక్స్ట్ బీహార్ 3వ ప్లేస్ 10.41 కోట్లు, 10.41 crores, 8.58, 8.58% పాపులేషన్ ఆక్రమించింది. దీస్ ఆర్ ద లీడింగ్ 3 స్టేట్స్. యూపీ ఫస్ట్, మహారాష్ట్ర సెకండ్, బీహార్ థర్డ్, 4th ప్లేస్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ ఉంటుంది. అత్యల్పం తక్కువ చూసినట్లయితే సిక్కిం 6.11 లక్షలు అంటే 6,11,000 జనాభా మాత్రమే సిక్కింలో ఉన్నారు, అంటే 0.05%. నెక్స్ట్ మిజోరాం 10.97, 10.97 lakhs, ఇవి లక్షల్లో ఉన్నాయి, 0.09%. అరుణాచల్ ప్రదేశ్ 3వ స్థానం ఉంది తక్కువ నుంచి 13.83 అంటే 13,83,000, 0.11% ఉంది. ఈ విధంగా తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే మనకు కొన్నిసార్లు ఇలా కాన్సెప్ట్ బేస్డ్గా కూడా అండర్స్టాండింగ్ బేస్డ్గా కూడా క్వశ్చన్ అడగొచ్చు. డైరెక్ట్ డేటా కాకుండా అండర్స్టాండింగ్ బేస్డ్గా అడగొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్టేట్స్ గమనిస్తే ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర కాస్త పక్కన పెట్టండి. సో ఈ 3 స్టేట్స్ యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ టాప్ 4 స్టేట్స్లో 3 స్టేట్స్ ఇవన్నీ కూడా అత్యధిక జనాభా మరియు అత్యధిక జన సాంద్రత కూడా, పాపులేషన్ డెన్సిటీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు భారతదేశంలో. ఎందుకు అనంటే గంగా నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతము. గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానం ఉంది కదా, నార్థన్ ప్లెయిన్స్ అని చెప్పేసి అంటాము. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి విశాల మైదానాలు, ముఖ్యంగా గంగా మైదానము అనేది ఉంది కదా. సో ఈ గంగా మైదానం వల్ల అక్కడ వ్యవసాయానికి అనుకూలంగా, పరిశ్రమలకు అనుకూలంగా అన్ని రకాలుగా ల్యాండ్ ఉంది. అక్కడ ఎక్కువగా కూడా పాపులేషన్ కాన్సన్ట్రేట్ అయ్యింది, అంటే జనాభా కేంద్రీకృతమయ్యి మనకు కనిపిస్తుంది. ఓకే, అయితే సో ఇదే సందర్భంలో ఈ సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు చూడండి అతి తక్కువ జనాభా, అట్ ద సేమ్ టైం జనసాంద్రత కూడా. జనసాంద్రత తర్వాత డిస్కస్ చేద్దాం, జనసాంద్రత అంటే ఏంటి, ఎందుకు అది లెక్కిస్తాం అనేది. సో అయితే జనాభా మరియు జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటి సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలు చూస్తే ఈశాన్య రాష్ట్రాలు, ఈశాన్య అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్, అదేవిధంగా హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అంటే నివాస యోగ్యం కాదు, వ్యవసాయానికి అనుకూలం కాదు, నదులు ప్రవహించినప్పటికీ కూడా వాటిని ఎక్కువగా స్టోర్ చేసుకుని వ్యవసాయం చేసే ల్యాండ్ ఏరియా అవైలబుల్ ఉండదు, ఎక్కువగా అడవితోన కేంద్రీకృతం అయి ఉంటాయి. కాబట్టి సో ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. దీని ద్వారా కొన్నిసార్లు క్వశ్చన్లో మనకు కరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా కూడా ఈ స్టేట్స్ ఇలాంటి స్టేట్స్ ఉన్నాయి, వాటి బేస్డ్గా కూడా మనము కొన్నిటికి ఆన్సర్ చేసే ఎబిలిటీ పెరుగుతుంది. ఓకే, ఇది. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాలు. అంటే సింపుల్గా చెప్పాలంటే వీటిని పరిపాలించేది కేంద్రం. ఇవన్నీ కూడా కేంద్రం కంట్రోల్లో ఉంటాయి, సెంట్రల్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. అయితే ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ వచ్చేసి 1.68 crores, 1,68,00,000తో అత్యధికంగా ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో సెకండ్ వచ్చేసి పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి, 12,48,000 జనాభా. నెక్స్ట్ తక్కువ చూసినట్లయితే లక్షద్వీపులు. ఓకే, లక్షద్వీప్స్ అని చెప్పేసి అంటాం కదా. ఈ లక్షద్వీపులు అత్యల్ప జనాభా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం, 64,000 మాత్రమే. ఓకే, సో లక్షద్వీపులు అనే పేరులో అయినా లక్ష ఉంది కానీ జనాభా మాత్రం లక్ష లేదు, 64,000 మాత్రమే ఉంది. నెక్స్ట్ డామన్ డయ్యూ వచ్చేసి 2.43 లక్షలు, 2.43 lakhs. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ స్టాటిస్టికల్ డేటా ఇది. నెక్స్ట్ ఇక్కడ నోట్ అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చిన. అత్యధికంగా గల జిల్లా అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక జిల్లాలు ఉన్నాయి కదా, వందల సంఖ్యలో ఉన్నటువంటి జిల్లాలు, డిస్ట్రిక్ట్స్ పరంగా చూస్తే మొత్తం భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి డిస్ట్రిక్ట్ ఏది అంటే థానే, మహారాష్ట్ర స్టేట్లోని
థానే అనే డిస్టిక్ అత్యధిక జనాభా కలిగిన జిల్లా మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక జిల్లా. మరి ఎక్కువ చూసినప్పుడు తక్కువ చూడాలి కదా. అత్యల్పం వచ్చేసి దిబాంగ్ వ్యాలీ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది, అతి తక్కువ జనాభా ఉన్నటువంటి డిస్టిక్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనాభా వృద్ధి రేటు. మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం జనాభా వృద్ధి రేటు. జననాల రేటు చూసాము, బర్త్ రేట్, మరణాల రేటు చూసాము, డెత్ రేట్, జనాభా వృద్ధి రేటు చూసాము. అయితే జనాభా వృద్ధి రేటు అంటే రెండు కాలాల మధ్య, అంటే ఇయర్స్, 2 ఇయర్స్ కావచ్చు, రెండు కాలాలు అని అంటే అవి సంవత్సరం కావచ్చు, లేదంటే 5 సంవత్సరాలకు ఒకసారి కావచ్చు, లేదంటే 10 సంవత్సరాలు కావచ్చు. ఏ బేసిస్లో తీసుకున్నా కూడా ఆ డ్యూరేషన్, ఆ ఇయర్స్ ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఆ రెండు కాలాల మధ్యలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో, అంటే ఇన్ ఏ ఫిక్స్డ్ బౌండరీ, ఇన్ ఏ ఫిక్స్డ్ ఏరియా ఎంత పాపులేషన్ పెరిగిందో దాన్ని జనాభా పెరిగిన, అంటే జనాభా వృద్ధి అంటాము. దాని రేట్, ఆ రేట్ ఎంత ఉందో లెక్కిస్తే దాన్ని జనాభా వృద్ధి రేటు అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దశాబ్ద వృద్ధి రేటు అని తీసుకున్నట్లయితే 10 సంవత్సరాల కాలంలో, అంటే 2001, 2011, అంటే ఈ రెండు నిర్దిష్ట కాలాలు, అందులో కూడా ఒక ప్లేస్కి సంబంధించి, అంటే ఇండియా అయితే ఇండియా, తెలంగాణ అయితే తెలంగాణ తీసుకుంటాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు కాలాల మధ్య పెరిగే జనాభానే జనాభా రేటు అంటాము. నిర్దిష్ట ప్రాంతంలో, అంటే ఒక ఫిక్స్డ్ ఏరియాలో, ఎక్కడ పడితే అలా కాదు. ఇండియా అంటే ఇండియా, తెలంగాణ అంటే తెలంగాణ, ఒక జిల్లా అంటే జిల్లా, వేరే ఏదైనా దేశం ఉంటే ఆ దేశం, ఒక ఫిక్స్డ్ ఏరియాలో తీసుకుంటాం. నెక్స్ట్ ఇందులో వార్షిక జనాభా వృద్ధి రేటు అంటే యాన్యువల్, ఇయర్లీ, అంటే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్తో పోల్చడం, లేదంటే ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చడం, లేదంటే పాస్ట్లో ఏదైనా 2 సంవత్సరాలను పోల్చడం. అది అలా కాకుండా దశాబ్ది వృద్ధి రేటు అంటే ఈ డెసినియల్ లేదా డికేడియల్ గ్రోత్ రేట్, అంటే 10 సంవత్సరాల కాలానికి లెక్కించడం. మన భారతదేశంలో తీసుకుంటున్నటువంటి సెన్సెస్ 10 ఇయర్స్కి సంబంధించినటువంటి సెన్సెస్ అనే విషయం గమనించాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియాలో 2001, 2011 ఈ రెండు కాలాల మధ్యలో, అంటే ఈ రెండు టైమ్స్, అంటే ఇయర్స్ మధ్యలో, అంటే 10 ఇయర్స్కి సంబంధించి గమనిస్తే దశాబ్ద వృద్ధి రేటు అనేది 17.72 అనేది వచ్చింది. 17.72 ఎలా తీసుకుంటాం, దీన్ని ఎలా లెక్కిస్తామంటే 2001 ఉంది కదా, 2001 యొక్క జనాభా అంటే 102.8 ఉంది కదా. ఈ టైం నుంచి 2011 అంటే 121 కోట్లకు పెరిగింది కదా. ఈ డిఫరెన్స్ ఎంతైతే ఉందో, అంటే పెరిగిన జనాభా, ఈ రెండు కాలాల మధ్యలో పెరిగిన జనాభా డివైడెడ్ బై గత సంవత్సరం, అంటే ఇక్కడ 2001 ఇయర్కు ఉన్నటువంటి జనాభా ఇంటూ 100 అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ దశాబ్ద వృద్ధి రేటు 17.72 అని చెప్పేసి వచ్చింది. అదే మనం యాన్యువల్గా దీన్ని బేస్డ్గా తీసుకుని యాన్యువల్ పాపులేషన్ గ్రోత్ రేట్, అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో సగటున యావరేజ్గా యాన్యువల్గా ఎంత పెరిగింది అంటే 1.64% ఇంక్రీజ్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జనాభా కనుక పెరిగితే ధనాత్మక వృద్ధి రేటు అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ 2001 నుంచి 2011 మధ్యలో జనాభా పెరిగిందనుకో, అప్పుడు దాన్ని ధనాత్మక వృద్ధి రేటు అని చెప్పేసి అంటాం. ఒకవేళ తగ్గితే, అంటే 2001లో ఉన్నటువంటి జనాభా కంటే 2011 మధ్యలో జనాభా తగ్గితే, అంటే ఇక్కడ ఇయర్స్ ఇవే ఇయర్స్ అని కాదు, ఏవైనా కావచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం ఈ 2 ఇయర్స్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇలా రెండు కాలాల మధ్యలో జనాభా తగ్గితే దాన్ని రుణాత్మక వృద్ధి రేటు, నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్ అని చెప్పేసి అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇప్పటి వరకు ఈ దశాబ్ద గణాంకాలు ఉన్నాయి కదా, సెన్సెస్, వాటి ప్రకారం చూసినట్లయితే రుణాత్మక వృద్ధి రేటు నమోదైనటువంటి సంవత్సరం 1921 -0.31, అంటే అంతకుముందు 1911 1911తో పోలిస్తే 1921కి వచ్చే నాటికి జనాభా తగ్గింది కానీ పెరగలేదు. కాబట్టి దాన్ని రుణాత్మక వృద్ధి రేటు అనేది అంటాము. ఓకే, రుణాత్మక వృద్ధి అండ్ రుణాత్మక వృద్ధి రేటు, నెగిటివ్ గ్రోత్ అండ్ నెగిటివ్ గ్రోత్ రేట్ అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తుంటాం. ఇదొకటి. నెక్స్ట్ ఇప్పటి వరకు 1881, 1891, 1901 ఈ విధంగా ప్రతి 10 సంవత్సరాలకు సెన్సెస్ ఉన్నాయి కదా, 15 సార్లు సెన్సెస్ తీసుకున్నారు కదా. అందులో గమనిస్తే అత్యధిక వృద్ధి రేటు, హైయెస్ట్ గ్రోత్ రేట్ ఎప్పుడు వచ్చిందంటే 1971, 1971లో 24.8%, అంటే 24.8, అంటే దాదాపు 25% జనాభా పెరిగింది గతం కంటే. అంటే 1961తో పోలిస్తే 1971 నాటికి 24.8% పాపులేషన్ పెరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ కూడా 1981లో కూడా 1981 తీసుకుంటే కూడా 24.7, అంటే ఆల్మోస్ట్ అంతకుముందు ఉన్నటువంటి గ్రోత్ రేట్ 24.7% పాపులేషన్ పెరిగింది. అందుకే మనము 1951 నుంచి 1981
మధ్యకాలాన్ని, ఈ 1951 నుంచి 1981 మధ్యకాలాన్ని భారతదేశంలో జనాభా విస్ఫోటనం అంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే ఒక బాంబు పేలినట్లుగా ఒకటేసారి ఇలా పెరిగిపోతుంది కదా, ఆ విధంగా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే జనాభా విపరీతంగా పెరిగినటువంటి కాలంగా మనం పరిగణించవచ్చు ఇది. ఇక వృద్ధి రేటు స్టేట్స్ పరంగా చూద్దాం. ఓకే, పాపులేషన్ గ్రోత్ రేట్ని స్టేట్స్ పరంగా చూసినట్లయితే, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ పరంగా కూడా అంటే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలుగా చూసినట్లయితే అత్యధికం ఇక్కడ జనాభా, ఈ డేటా ఆ డేటా వేరు. ఇక్కడ జనాభా సంఖ్య పరంగా, జనాల పరంగా మనుషులు ఎంతమంది ఉన్నారు అనే దాని ప్రకారంగా చూస్తున్నాం. యూపీ చూస్తే 19.98 కోట్లు అంటే 19,98,00,000 జనాభా ఉన్నారు అని చెప్పేసి చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 2001 నుంచి 2011 మధ్య కాలంలో వృద్ధి రేటు గ్రోత్ రేట్ ఎక్కువ చూపించినటువంటి స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ చూద్దాము. మేఘాలయ ఫస్ట్ వచ్చేసి మేఘాలయ అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదు చేసింది, 27.9% ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ 26.03% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ 23.6% ఇంక్రీజ్ అయింది. దీస్ ఆర్ ద 3 లీడింగ్ స్టేట్స్ ఇన్ పాపులేషన్ గ్రోత్ రేట్ కంపేర్ టు 2001 ఇన్ 2011. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తక్కువ ఏదంటే నాగాల్యాండ్ -0.6. చూడండి, ఇక్కడ నెగిటివ్ గ్రోత్ రేట్ కనిపిస్తుంది, రుణాత్మక వృద్ధి రేటు. నాగాల్యాండ్ రాష్ట్రంలో పెరగడం పక్కన ఉంచితే తగ్గిపోయింది ఇంకా జనాభా, కాబట్టి 0.6% తగ్గింది, కాబట్టి -0.6 అని గ్రోత్ రేట్ను చూపిస్తాం. నెగిటివ్ రుణాత్మక గ్రోత్ రేటు. నెక్స్ట్ కేరళ, ఇది ఒక్క రాష్ట్రమే, భారతదేశంలో 28 రాష్ట్రాల్లో అది ఒక్క రాష్ట్రమే నెగిటివ్ గ్రోత్ రేటు నమోదు చేసింది. నెక్స్ట్ కేరళ వచ్చేసి 4.9%, చాలా తక్కువ గ్రోత్ రేట్ చూపించింది. నెక్స్ట్ గోవా 8.2% ఓన్లీ. ఇవి అత్యల్పం ఉన్నటువంటి 3 లీడింగ్ స్టేట్స్. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాలు చూసినట్లయితే దాద్రా నగర్ హవేలీ 55.9% పాపులేషన్ పెరిగింది. డామన్ డయ్యూ 53.8% పెరిగింది. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ 50% పాపులేషన్ గ్రోత్ రేట్ని నమోదు చేసిన కేంద్ర పాలిత ప్రాంతాలు. నెక్స్ట్ తక్కువ గ్రోత్ రేట్ చూపించినవి ఏవి అంటే లక్షద్వీప్ 6.9% ఓన్లీ. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ దీవులు, ఇది కూడా 6.9%. ఈ రెండు కూడా అతి తక్కువ గ్రోత్ రేట్ 2001 నుంచి 2011 కాలానికి. ఓకే, ఈ డేటా అంతా కూడా మనము 2011 సెన్సస్ ప్రకారం తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ 2001 నుంచి 2011 మధ్య కాలంలో ఇంకొన్ని చూసినట్లయితే పురుషుల జనాభా వృద్ధి రేటు, జనాభా మొత్తం పెరిగిన రేటు ఇదన్నీ కూడా చూస్తున్నాం. కానీ ఫీమేల్ వైజ్గా చూసినట్లయితే పురుషుల జనాభా వృద్ధి రేటు 17.1% ఉంటే స్త్రీల జనాభా వృద్ధి రేటు 18.3% ఉంది. దీని మీద క్వశ్చన్ ఎలాగా అడగొచ్చు అంటే, ఈ క్రింది స్టేట్మెంట్స్ని పరిగణించండి అని చెప్పేసి 2-3 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఒక స్టేట్మెంట్ వచ్చి ఏమిస్తారంటే 2001 నుంచి 2011 మధ్య కాలంలో భారతదేశంలో పురుష జనాభా వృద్ధి రేటు కంటే స్త్రీల జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉంది అని చెప్పేసి ఇవ్వచ్చు. కానీ అది నిజమా అంటే ఆ స్టేట్మెంట్ తప్పు. స్త్రీల జనాభా వృద్ధి రేటే ఎక్కువ ఉంది. అందరూ ఏమనుకుంటారు, పురుషులదే బాగా పెరుగుతుందని చెప్పేసి, అంటే జనాభా వృద్ధి రేటు ఎక్కువ ఉంది, పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రోత్ రేట్ కూడా ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ మేల్ పాపులేషన్ గ్రోత్ రేట్ 17.1% అయితే ఫీమేల్ పాపులేషన్ గ్రోత్ రేట్ 18.3, ఫీమేల్ ఎక్కువ ఉంది. ఈ విధంగా స్టేట్మెంట్స్లో కొన్ని రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. అదేవిధంగా ఇంకో స్టేట్మెంట్ ఇలా ఇవ్వచ్చు, ఈ గ్రోత్ రేట్స్ ఉన్నాయి కదా వీటిని ఇవ్వచ్చు. ఇలా కొన్ని 3-4 స్టేట్మెంట్స్ ఇచ్చి కింద ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఓకే, ఈ పాపులేషన్కి సంబంధించి. అందుకే వీటిని క్లియర్గా చూసుకోండి. 2011లో అంతకుముందు 2001తో పోలిస్తే పురుష జనాభా వృద్ధి రేటు 17.1 ఉంటే స్త్రీలది వచ్చేసి 18.3. ఇదొకటి. రెండవది గ్రామీణ జనాభా వృద్ధి రేటు 12.3% ఉంటే పట్టణ జనాభా వృద్ధి రేటు 31.8% ఉంది. అంటే గ్రామీణ జనాభాలో గ్రోత్ రేట్ తక్కువ ఉంది, అంటే పెరుగుదల తక్కువ ఉంది. పట్టణ జనాభాలో గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పినటువంటి అంశము కేవలము జననాల మీద మరణాల మీద ఆధారపడి కాదు, వలసల మీద కూడా ఆధారపడి గ్రోత్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే పట్టణాలలో ముఖ్యంగా ఏమవుతుంది, సాధారణంగా పట్టణాలలో జన్మించే వాళ్ళు ఒక ఎత్తు అయితే కొత్తగా మైగ్రేషన్ అయ్యి, అంటే గ్రామాల నుంచి చిన్న టౌన్స్ నుంచి మండల కేంద్రాల నుంచి పట్టణాలకు వలస వస్తుంటారు. ఒక మనిషి తన యొక్క ఆర్థిక స్థాయి, అంటే అతని యొక్క ఇన్కమ్ లెవెల్స్, అతని యొక్క డెవలప్మెంట్ గ్రోత్ అనేది పెరుగుతుంటే అతను మంచి ఎడ్యుకేషన్ కావాలనుకుంటాడు, మంచి ఫెసిలిటీస్ కావాలనుకుంటాడు, మంచి హెల్త్ కావాలనుకుంటాడు, అదేవిధంగా మంచి ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటాడు, మంచి రోడ్స్ కావాలనుకుంటాడు, మంచి అన్ని రకాలుగా కొంత డిమాండ్ ఉన్నటువంటి వాటిని కావాలనుకుంటాడు. దానికోసము గ్రామాల నుంచి పట్టణాలకు తరలి వెళ్తుంటాడు. కాబట్టి ఈ విధంగా పట్టణాలలో గ్రోత్ రేట్ పెరగడానికి కారణము ఒకటి, అక్కడ జన్మించే వాళ్ళు ఎక్కువ ఉండడము,
అంటే మరణాల కంటే జననాలు ఎక్కువనే ఉంటాయి సాధారణంగా. అదేవిధంగా అక్కడ వలసలు కూడా అంటే మైగ్రేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి పట్టణాలకు, ఇది గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ గ్రామీణ పట్టణ జనాభా, ఇంతకుముందు చూస్తే జనాభా వృద్ధి రేటు. ఇప్పుడు మనము జనాభా పాపులేషన్ చూసినట్లయితే రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్ క్రోర్స్ అంటే కోట్లలో మనం గమనిస్తే 2011 లెక్కల ప్రకారం చూద్దాం. అయితే దానికంటే ముందు కొన్ని ఇయర్స్ని కూడా కంపేర్ చేస్తే 1961 అనే సంవత్సరంలో చూసుకుంటే 36,03,00,000 మంది గ్రామీణ జనాభా ఉన్నారు. అదేవిధంగా 7.89 లక్షల మంది 7.89 lakhs 7 crores 7,89,00,000 మంది పట్టణ జనాభా ఉన్నారు. అంటే 82% ఆఫ్ ద పాపులేషన్ గ్రామీణ జనాభా. అంటే 1961 కాలానికి గ్రామీణ జనాభా 82% ఉంటే పట్టణ జనాభా కేవలము ఓన్లీ 18% ఉన్నది. ఓకే, ఇక్కడ 82 ఉంటే అక్కడ 18. తర్వాత పెరుగుతూ వస్తుంది, పట్టణ జనాభా శాతం పెరుగుతుంది, గ్రామీణ జనాభా శాతం తగ్గుతుంది. 2001 తీసుకుంటే 74,26,00,000 గ్రామీణ జనాభా, 28,61,00,000 పట్టణ జనాభా. పర్సంటేజ్ చూస్తే 72.2% గ్రామాలలో ఉంటే 27.8% పట్టణాలలో ఉంది. అంటే దాదాపుగా 1961 నుంచి కంపేర్ చేస్తే 2001 నాటికి అంటే 61 నుంచి అంటే 71, 81, 91 ఈ 40 సంవత్సరాలలో 4 దశాబ్దాలలో 10% అంటే 10% పాపులేషన్ అనేది గ్రామాలలో తగ్గింది, పట్టణాలలో 10% దాదాపుగా పాపులేషన్ పెరిగింది. ఓకే, ఇది. నెక్స్ట్ 2011 వరకు చూసినట్లయితే 2011కి వస్తే 83.34%, 83,34,00,000 గ్రామాల్లో ఉంటే 37.71 అనేవాళ్ళు పట్టణాలలో ఉన్నారు. పర్సంటేజ్ చూస్తే 68.86% అంటే ఆల్మోస్ట్ 69, 68.86 లేదంటే రౌండ్ ఫిగర్ 69% వరకు గ్రామాలలో నివసిస్తే పట్టణాలలో 31.14 లేదా సింపుల్గా 31% పట్టణాలలో నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ డేటా నుంచి మనం గమనించాల్సింది ఏంది, డైరెక్ట్ ఇలా క్వశ్చన్ డేటా ఇస్తే ఓకే, వాస్తవానికి డేటా ఇస్తేనే మనకు క్వశ్చన్ ఆన్సర్ చేయడం కష్టమవుతుంది, కానీ కొంత కంపారిజన్లో ఇచ్చినప్పుడు మనం కొంత అవగాహన ఉంటే చేయొచ్చు. ఇక్కడ రాను అంటే కాలం గడిచే కొద్దీ జనాభా లెక్కలు సేకరించే కొద్దీ గ్రామీణ జనాభా తగ్గుతుంది, గ్రామీణ జనాభా శాతం గుర్తుపెట్టుకోండి, గ్రామీణ జనాభా శాతం తగ్గుతుంది, పట్టణ జనాభా శాతం పెరుగుతుంది. పర్సంటేజ్ పాపులేషన్ ఆఫ్ రూరల్ ఏరియాస్ ఈజ్ డిక్రీజింగ్ అండ్ పర్సంటేజ్ పాపులేషన్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ ఈజ్ ఇంక్రీజింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కొంతమంది ఆర్థికవేత్తల ప్రకారము, కొంతమంది ఎకనామిక్స్ ఏం చెప్తున్నారంటే ఈ విధంగా గ్రామీణ జనాభా శాతం తగ్గి పట్టణ జనాభా శాతం పెరగడము అనేది దేనికి సూచిక అంటే అభివృద్ధికి సూచిక. ఓకే, జనరల్గా డెవలప్మెంట్ జరుగుతుంటేనే, అభివృద్ధి జరుగుతుంటేనే గ్రామాలలో నివసించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, అంటే శాతం తగ్గుతుంది, పట్టణాలలో ఉన్నటువంటి శాతము పెరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. పట్టణ జనాభా అంటే పాపులేషన్, జనాభా వేరు, జనాభా శాతం వేరు. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది పట్టణ జనాభా. అర్బన్ పాపులేషన్ గురించి డిస్కస్ చేద్దాము. అర్బన్ పాపులేషన్ పట్టణ జనాభా జనసంఖ్య చూస్తే అత్యధికం, భారతదేశంలో అత్యధిక పట్టణ జనాభా ఉన్నది మహారాష్ట్రలో 5.08 అంటే 5.08 5,08,00,000 మంది నివసిస్తున్నారు. ఎక్కడ? పట్టణాలలో, అంటే మహారాష్ట్ర రాష్ట్రంలోని పట్టణాలలో. సెకండ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉంటుంది. నెక్స్ట్ అత్యల్పం అంటే తక్కువ, అతి తక్కువ వచ్చేసి సిక్కిం అనే రాష్ట్రంలో కేవలం 1,53,00,000 మాత్రమే, 1,53,00,000 మాత్రమే ఉన్నారు కాబట్టి ఇది అత్యల్పం. ఓకే, 1 కోటి కాదు, ఇది 1,53,000 మంది, 1.53 lakhs. ఓకే, సిక్కింలో 1,53,000 మంది మాత్రమే నివసిస్తున్నారు పట్టణాలలో. ఓకే, అత్యధిక పట్టణ జనాభా ఉన్నటువంటి రాష్ట్రము మహారాష్ట్ర, సెకండ్ ఉత్తరప్రదేశ్. అతి తక్కువ పట్టణ జనాభా ఉన్నటువంటి రాష్ట్రము సిక్కిం, 1.53 లక్షలు అంటే 1,53,000 మంది మాత్రమే. ఇక పట్టణ జనాభా శాతం చూసుకున్నట్లయితే, పర్సంటేజ్ చూసుకున్నట్లయితే అత్యధికం వచ్చేసి గోవా. అంటే గోవాలో నివసిస్తున్నటువంటి, గోవా రాష్ట్రంలో ఉన్న మొత్తం పాపులేషన్లో పట్టణాలలో మాత్రమే నివసిస్తున్న వాళ్ళ శాతమే ఇక్కడ 62.17 అంటే 62.17%. అంటే దాదాపుగా 2/3 భాగము పట్టణాలలోనే నివసిస్తున్నారు గోవా రాష్ట్రంలో. నెక్స్ట్ మిజోరాం వచ్చేసి 52.01% అర్బన్ పాపులేషన్ పర్సంటేజ్ ఉంది, అంటే పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళ శాతము. నెక్స్ట్ అత్యల్పం, అతి తక్కువ వచ్చేసి
హిమాచల్ ప్రదేశ్ కేవలము 10.04 మాత్రమే పట్టణాలలో నివసిస్తున్నారు. అత్యల్పం, అతి తక్కువ. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో పట్టణ జనాభా శాతం. సెకండ్ బీహార్లో 11.30 అంటే 11.30% మాత్రమే పట్టణాలలో నివసిస్తున్నారు. రిమైనింగ్ మొత్తం గ్రామాలలో నివసిస్తున్నారు. ఇది శాతం పరంగా. అయితే శాతం పరంగా ఉన్న దాంట్లో మనం గ్రామీణం పట్టణం ఏదొచ్చినా కూడా శాతం కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వినండి. మొత్తం సంఖ్య కాదు, శాతం పరంగా పర్సంటేజ్ వైజ్గా వచ్చినప్పుడు విలేజ్ అండ్ రూరల్ అండ్ అర్బన్, గ్రామీణం మరియు పట్టణాలు తీసుకున్నప్పుడు రివర్స్ ఆర్డర్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, పట్టణ జనాభా శాతం పక్కా ఉండాలి. పట్టణ జనాభా శాతంలో అత్యధికం గోవా అన్నాం కదా, గోవా, మిజోరాం అన్నాం కదా. ఈ పట్టణ జనాభా శాతంలో అత్యధికం. ఇవే రాష్ట్రాలు గ్రామీణ జనాభాలో అత్యల్పం అవుతాయి. పట్టణాలలో ఎక్కువ శాతం ఉన్నారంటే వాటిలో గ్రామాలలో తక్కువ శాతం ఉంటారు, ఎందుకంటే పర్సంటేజ్ కాబట్టి. అంటే ఇక్కడ 62.17% పట్టణాలలో నివసిస్తున్నారు కాబట్టి, సేమ్ టైం గోవాలో రిమైనింగ్ అంటే దాదాపుగా 37.83% అంతా గ్రామాలలో నివసిస్తున్నారు. అంటే ఇక్కడ మనం తెలియకుండానే, ఇక్కడ డేటా ఇవ్వకుండా కూడా పట్టణ జనాభా శాతం గోవాలో ఇంత ఉంది అని అంటే, అదే గోవాలో గ్రామీణ జనాభా శాతం మిగిలినది అంటే 100లో మిగిలినది. అంటే గ్రామీణ జనాభా శాతము తక్కువ ఉన్న రాష్ట్రాలు గోవా, మిజోరాం అవుతాయి. పట్టణ జనాభా శాతం తక్కువ ఉన్నవి హిమాచల్ ప్రదేశ్, బీహార్ ఉన్నాయి కదా, ఇవి గ్రామీణ జనాభా శాతంలో అత్యధికం అవుతాయి. ఎందుకంటే పట్టణాల్లో తక్కువ పర్సంటేజ్ అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది, వెంటనే అక్కడ మీనింగ్ ఏంటంటే గ్రామాలలో అత్యధిక శాతం. ఓకే, పట్టణాలలో కేవలం 10% నివసిస్తున్నారు. అంటే రిమైనింగ్ 90% ఎక్కడున్నారు? గ్రామాలలో ఉన్నారు. సో గ్రామీణ జనాభాలో అత్యధిక శాతం అంటే హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ వస్తుంది, బీహార్ సెకండ్ వస్తుంది. సో ఇక్కడ మాత్రమే, ఈ విషయంలో మాత్రమే మనకు ఇది తెలియకుండా కూడా సమాచారాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, కేంద్ర పాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ చూసినట్లయితే పట్టణ జనాభా శాతం, అర్బన్ పాపులేషన్ పర్సంటేజ్ ఎక్కువగా ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో 97.5% అంటే 97.5% పట్టణ జనాభా శాతమే ఉంది, పట్టణ జనాభానే ఉన్నారు. నెక్స్ట్, అత్యల్పం వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 37.75%. ఓకే, సో దీని నుంచి కూడా ఇది కూడా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి పట్టణ జనాభా శాతం కాబట్టి గ్రామీణ జనాభా శాతంలో రివర్స్ అవుతాయి. అంటే గ్రామీణ జనాభా శాతం అత్యధికంగా ఏది? అండమాన్ అండ్ నికోబార్ దీవులు అవుతుంది, తక్కువ ఏది వస్తుంది? ఢిల్లీ వస్తుంది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్, జనసాంద్రత అంటే పాపులేషన్ డెన్సిటీ అని చెప్పేసి అంటాం. అసలు ఏంటి పాపులేషన్ డెన్సిటీ అని అంటే, ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతము అంటే ఇన్ ఏ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. స్క్వేర్ కిలోమీటర్ అంటే ఇక్కడ ఇలా, ఓకే, ఒక బాక్స్ అనుకోండి. ఇక్కడ స్క్వేర్ కిలోమీటర్ అంటే ఈ పొడవు ఎటువైపు చూసినా కూడా 1 కిలోమీటర్. ఓకే, ఇలా కిలోమీటర్, ఇలా ఎక్కడ చూసినా కిలోమీటర్ తీసుకుంటే మధ్యలో వచ్చినటువంటి ప్రాంతం ఉంది కదా, దీన్ని స్క్వేర్ కిలోమీటర్ అంటే చతురస్రం అనుకోవచ్చు. ఓకే, ఒక చదరపు కిలోమీటర్ కదా చతురస్ర ప్రాంతంలో. వాస్తవానికి మన దేశం అనేది ఒక ప్రాంతం అనేది ఎగ్జాక్ట్గా స్క్వేర్స్గా ఉండదు, బట్ ఉన్న ఏరియాని బట్టి అలా మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, సో ఇది ఈ చదరపు కిలోమీటర్లో నివసిస్తున్నటువంటి జనాభా. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే గాఢత, అంటే జనాలు ఎంత ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి మనం అంటుంటాం కొన్ని ప్రాంతాలలో. అంటే ఇసుకేసిన రాలనంత జనం అని చెప్పేసి అంటుంటాం. ఓకే, ఇసుకేసిన రాలనంత జనం అంటే ఇలా ఇసుక విసిరినా కూడా కింద రాలి పడదు, అంటే జనాల మీదనే పడుతుంది, అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా ఉన్నారు అని. అంటే అది ఎందుకు అని అంటే తీవ్రమైన జనాభా ఉంది అని చెప్పడానికి ఒక వాడే పదము. నెక్స్ట్, కొన్ని ప్రాంతాలలో మనము ఎటు చూసినా జనాభా, ఎక్కడ చూసినా కూడా ఒక్క మనిషి కూడా కనిపిస్తలేడు అని చెప్పేసి అంటుంటాం. అంటే ఇదంతా ఎందుకు అంటే జనసాంద్రతను బట్టి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ లాంటి నగరాలు ఉన్నాయి కదా, ఇలాంటి నగరాల్లోకి వచ్చినప్పుడు మనము ఇలా బయటకు వెళ్ళామనుకోండి, మన కనుచూపు మెరలు మనం ఎటువైపు చూసినా కూడా 10ల సంఖ్యలో జనాలు కనిపిస్తుంటారు, కొన్ని చోట్ల 100ల సంఖ్యలో కనిపిస్తారు. గ్రామాల్లో ఇలా ఇంటి బయటకు వచ్చి చూస్తే ఎన్నో ఒకరో ఇద్దరు కనిపిస్తారు. ఈ విధంగా అంటే ఒక ఏరియాని, ఫిక్స్డ్ ఏరియా, చదరపు కిలోమీటరు, స్క్వేర్ కిలోమీటర్ అనే ఏరియాలో ఎంతమంది నివసిస్తున్నారు అని లెక్క కట్టడమే జనసాంద్రత అవుతుంది. ఈ జనసాంద్రత అనేది సాధారణంగా ఎట్లా లెక్కిస్తారనంటే, జనసాంద్రత పాపులేషన్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పాపులేషన్ డివైడెడ్ బై టోటల్ ల్యాండ్ ఏరియా. ఓకే, మొత్తం జనాభా బై ప్రదేశము. ఓకే, విస్తీర్ణము అంటే మన భారతదేశం తీసుకుంటే భారతదేశం మొత్తం జనాభా బై భారతదేశం యొక్క విస్తీర్ణము ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకుంటే వచ్చేదే జనసాంద్రత. 2011 లెక్కల ప్రకారం ఇండియా యొక్క జనసాంద్రత 382, అంతకుముందుకు 325 ఉండేది 2001 ప్రకారం.
ఇది 382కు పెరిగింది. కొత్త సెన్సెస్ వస్తే 400 దాటిపోతుంది, ఇంకా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే ల్యాండ్ పెరగట్లే. మన భారతదేశము ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. ఒకవేళ ప్రాంతాలు వేరేటివి కలుపుకుంటే, వేరే ప్రాంతాలు ఇచ్చేస్తే అప్పుడు మారుతుంది. కానీ సాధారణంగా ల్యాండ్ ఇంచు కూడా పెరగదు. ఓకే, కానీ జనాలు పెరుగుతున్నారు, విపరీతంగా పెరుగుతున్నారు, అందుకే జన సాంద్రత కూడా పెరుగుతుంది. ఈ విషయం గమనించాలి. నెక్స్ట్, రాష్ట్రాల పరంగా చూస్తే అత్యధికం అత్యల్పం, ఎక్కువ తక్కువ చూస్తే బీహార్ అత్యధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రము 1106, 1106. ఓకే, సెకండ్ పశ్చిమ బెంగాల్ 1028. అయితే అంతకుముందు 2001 లెక్కల ప్రకారం ఈ రెండు రివర్స్ ఉన్నాయి. 2001 సెన్సెస్ తీసుకుంటే పశ్చిమ బెంగాల్ ఫస్ట్ ఉంటుంది, బీహార్ సెకండ్ ఉంటుంది. కానీ బీహార్లో విపరీతంగా జనాలు పెరగడం వల్ల జనసాంద్రత కూడా పెరిగి బీహార్ 2011 నాటికి మొదటి స్థానానికి వచ్చింది 1106. పశ్చిమ బెంగాల్ 1028. థర్డ్ ప్లేస్ వచ్చేసి కేరళ 860. తక్కువ చూస్తే అరుణాచల్ ప్రదేశ్ కేవలం 17 మంది మాత్రమే. ఓకే, ఎందుకు అని అంటే అది కొండ ప్రాంతము, అదేవిధంగా తీవ్రమైన అడవులు ఉంటాయి, ఇదంతా కూడా హిమాలయ వాటి యొక్క ప్రాంతం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మిజోరాంలో 52 మంది మాత్రమే. సిక్కింలో 86 మంది మాత్రమే చదరపు కిలోమీటర్కు ఉన్నారు. యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే ఢిల్లీ, దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ, ఇందులో 11,320 మంది చదరపు కిలోమీటర్లకు నివసిస్తున్నారు, అత్యధికం ఉంది. పాండిచ్చేరి వచ్చేసి 9,250 సెకండ్ ప్లేస్ ఉంది యూనియన్ టెరిటరీస్. తక్కువ చూసినట్లయితే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 46 మంది మాత్రమే. వాస్తవానికి కొత్త సెన్సెస్ వస్తే అందులో లడక్ ఉంటుంది. ఎందుకంటే లడక్ అనే ప్రాంతం యూనియన్ టెరిటరీ అయింది. అక్కడ కేవలం 4.5, 4.6 మంది మాత్రమే ఉంటారు చదరపు కిలోమీటర్కి. అంటే నెక్స్ట్ సెన్సెస్లో 2011 నాటికి లడక్ అనేది కేంద్రపాలిత ప్రాంతం లేదు కాబట్టి ఇది ఓల్డ్ అప్పటి డేటా, అంటే మనకు ప్రామాణికమైన డేటా. కొత్త సెన్సెస్ వస్తే ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి లడక్ వస్తుంది కేంద్రపాలిత ప్రాంతంలో. ఎందుకంటే ఆ లడక్ అనేది పూర్తిగా హిమాలయ ప్రాంతము, చాలా తక్కువ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతము. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ డేటా ప్రకారం మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గుర్తుపెట్టుకోవాలి, 46 తక్కువ. దాద్రా నగర్ హవేలీ 700, సెకండ్ లీస్ట్. ఓకే, నెక్స్ట్ స్త్రీ పురుష నిష్పత్తి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. స్త్రీ పురుష నిష్పత్తి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే సెక్స్ రేషియో అని చెప్పేసి అంటాం. అంటే స్త్రీల పురుషుల మధ్యలో ఉన్నటువంటి రేషియో. ఇది లింగ నిష్పత్తి అని కూడా అంటాం. ఓకే, లింగ నిష్పత్తి, జెండర్ రేషియో అని చెప్పేసి కూడా అంటాం. ఇదేంటంటే ప్రతి 1000 మంది పురుషులకు ఉన్నటువంటి స్త్రీల సంఖ్య. మన భారతదేశంలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అని లెక్కించడమే స్త్రీ పురుష నిష్పత్తి లేదా లింగ నిష్పత్తి. తెలంగాణ అయితే తెలంగాణకు, ఏపీ అయితే ఏపీకి, బీహార్ అయితే బీహార్కు, పాకిస్తాన్ అయితే పాకిస్తాన్కు, ఏ ప్రాంతమైనా కావచ్చు. కానీ ప్రతి 1000 మంది పురుషులు ఉంటే వాళ్ళకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అని లెక్కించడమే స్త్రీ పురుష నిష్పత్తి అవుతుంది. ఓకే, లింగ నిష్పత్తి సెక్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు మహిళల సంఖ్య డివైడెడ్ బై పురుషుల సంఖ్య ఇంటూ 1000 అని చెప్పేసి తీసుకుంటుంటాము. 1000 మందికి మనం లెక్కిస్తాం జనరల్గా. ఓకే, ఇక్కడ 1901 నుంచి మనం గమనించినట్లయితే 1901 క్రీస్తు శకము 1901 బ్రిటిషర్స్ కాలంలో మన ఇండియాలో 972 ఉన్నది. అంటే మనం ఇక్కడ ఈ నెంబర్లో పురుషులది లెక్కించడం, పురుషులది చూపించాం. పురుషులది ఎక్కడైనా 1000గా తీసుకుంటాం కాబట్టి దానికి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు ఎంతమంది ఉన్నారు అంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఇందులో వచ్చే ఈ నెంబర్ అనేది స్త్రీలది మాత్రమే కనిపిస్తుంది. పురుషులు ఎక్కడైనా 1000 అని చెప్పేసి ఒక ఫిక్స్డ్ నెంబర్గా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, 1901లో 972 మంది స్త్రీలు ఉండేవాళ్ళు 1000 మంది పురుషులకి. అదే 1991కి వచ్చేసరికి 927కు పడిపోయింది. అంటే రాను తగ్గుకుంటూ వచ్చింది. అంటే స్త్రీల సంఖ్య తగ్గి తర్వాత 2001 తర్వాత 2001లో 933కు, 2011లో 943కు పెరిగింది. అంటే లేటెస్ట్ సెన్సెస్ 2011 ప్రకారము 943. కొత్త సెన్సెస్ వస్తే ఇంకా కొంత పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ ట్రెండ్ ఏం చెప్తుందంటే వాస్తవానికి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మన దేశంలో 1991 కాలం నాటికి వచ్చేసరికి ఎందుకు తగ్గుతుంది అని అంటే కొన్ని రకాల మూఢనమ్మకాలు, కొన్ని రకాల సాంప్రదాయాలు, కొన్ని రకాల ఆలోచన విధానాల వల్ల మన భారతదేశంలో స్త్రీలు అంటే బాలికలు, ఆడపిల్లలు పుట్టడంతోనే వాళ్ళని చంపేయడము, లేదంటే ఆడపిల్లలని అంటే వాళ్ళకు ఇల్లీగల్గా లింగ నిర్ధారణ పరీక్ష, అంటే ఈ జెండర్ ఉంటుంది కదా, స్త్రీలా పురుషుల పుట్టబోయేది ఆడబిడ్డనా మగబిడ్డనా అని చెప్పేసి ముందే తెలుసుకొని కడుపులోనే చంపేయడం, అంటే అబార్షన్స్ చేయించడము ఇలాంటిది. తర్వాత పుట్టిన తర్వాత కూడా అనేక రకాల కారణాల వల్ల, అంటే వాళ్ళకు భద్రత సరిగా లేకపోవడం వల్ల, ఇలా అనేక రకాల కారణాల వల్ల, ఇక వరకట్నం అనే ఒక పెనుభూతం వల్ల కూడా సో ఈ ఆడపిల్లల్ని కనకపోవడము, ఇలాంటి రకరకాల కారణాల వల్ల తగ్గుతూ వచ్చింది. కానీ 1991 తర్వాత కాలంలో 1991 తర్వాత మన భారతదేశంలో అనేక రకాల ప్రభుత్వం యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ప్రభుత్వం యొక్క పాలసీస్ కావచ్చు, అదేవిధంగా కొన్ని రకాల చట్టాలు, అంటే లింగ నిర్ధారణ పరీక్ష అనేది ఇల్లీగల్, అంటే ఎవరైనా
కడుపులో ఉన్న బిడ్డ ఆడనా మగనా అని చెప్పేసి నిర్ధారిస్తే ఆ హాస్పిటల్ కానీ ఆ ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, ఆ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాటిని సీజ్ చేసేస్తారు, కేసు నమోదవుతుంది. ఈ విధమైనటువంటి కొన్ని చట్టాలు, ప్రజలలో అవగాహన, ఇవన్నిటి వల్ల మళ్ళీ అంటే ఆడపిల్లల యొక్క జనాభా పెరగడం వల్ల సో స్త్రీ పురుష నిష్పత్తి అనేది తర్వాత కాలంలో పెరుగుతూ వస్తుంది. సో 2011 ప్రకారము 943కి చేరుకున్నది, ఇది గమనించాలి. ఇక గ్రామీణ ప్రాంతంలో చూస్తే 949, పట్టణాలలో 929 ఉంది. వాస్తవానికి పట్టణాలు డెవలప్డ్గా ఉంటాయి, గ్రామాలు అండర్ డెవలప్డ్గా ఉంటాయి. పట్టణాలలో ఎడ్యుకేటెడ్ ఉంటారు, పట్టణాలలో కాస్త అడ్వాన్స్డ్గా చాలా అంటే నైతికంగా ఆలోచిస్తారు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ దరిద్రం చూసినట్లయితే పట్టణాలలోనే స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ ఉంది, అంటే పట్టణాలలోనే ఫీమేల్ రేషియో తక్కువ ఉంది, ఓకే, గ్రామాలలో ఎక్కువ ఉంది. దీనికి కొన్ని రకరకాల కారణాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే పట్టణాలలో వర్కింగ్ పర్పస్లో మెన్ ఎక్కువ వచ్చి ఉంటారు, అది కూడా ఒక కారణం కావచ్చు. బట్ వాస్తవంగా చూస్తే గ్రామాల కంటే పట్టణాలలోనే స్త్రీ పురుష నిష్పత్తి, లింగ నిష్పత్తి అనేది తక్కువ ఉంది, గ్రామాలలో ఎక్కువ ఉంది. గ్రామాలలో 949, పట్టణాలలో 929. నెక్స్ట్ రాష్ట్రాల ప్రకారంగా చూస్తే కేరళ అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏది అంటే టక్కున గుర్తుకు రావాలి కేరళ, ఓకే. అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది అంటే గుర్తుకు రావాలి కేరళ. ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి కూడా ఎక్కువ ఉంది. 1084 అంటే 1000 మంది పురుషులకు 1084 అంటే 84 మంది ఎక్కువ ఉన్నారు స్త్రీలు, ఓకే. ఇది నెక్స్ట్ తమిళనాడు సెకండ్ ప్లేస్ ఉంది, 996, 996. మూడవ స్థానంలో ఈ లెక్క ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్, ఓకే. అంటే విభజన కాకముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ 993 మెంబర్స్ థర్డ్ ప్లేస్లో ఉండేది. తర్వాత 2014లో 2 రాష్ట్రాలుగా బైఫర్కేట్ అయ్యింది. నెక్స్ట్ అత్యల్పం తక్కువ వచ్చేసి హర్యానా, వెరీ వెరీ ఇంపార్టెంట్. హర్యానా 879 ఓన్లీ, 879. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ 889, ఓకే. ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్, తర్వాత సిక్కిం కావచ్చు, తర్వాత ఉత్తరప్రదేశ్ కావచ్చు, తర్వాత పంజాబ్ కావచ్చు, ఈ రాష్ట్రాలలో ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి చాలా తక్కువ ఉంది. ఆడపిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు, అంటే ఆడపిల్లలనే కాదు మొత్తం స్త్రీలు ఫీమేల్ అంతా కూడా చాలా తక్కువ ఉన్నారు. హర్యానా చూసుకున్నట్లయితే 879 మాత్రమే. అందుకే మనకు 2015లో ఒక ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ఓకే. బేటీ బచావో బేటీ పడావో, బీబీబీపీ అని చెప్పేసి. బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి అని చెప్పేసి. అది ఎక్కడ స్టార్ట్ చేశారనంటే దాన్ని అంటే ఓపెన్ చేసింది, దాన్ని లాంచ్ చేసింది కూడా హర్యానా రాష్ట్రంలో. ఎందుకు? అక్కడే కదా అతి తక్కువగా లింగ నిష్పత్తి ఉంది, ఓకే. దిస్ ఇస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ డేటా. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు చూసుకుంటే పాండిచ్చేరిలో 1037 మంది అంటే 1000కి పైగా ఉంది స్త్రీ పురుష నిష్పత్తి. అంటే 1000 మంది పురుషులకు 1037 మంది స్త్రీలు ఉన్నారు. డామన్ డయు అతి తక్కువ ఉంది, 618 మాత్రమే, ఓన్లీ 618, ఓకే. నెక్స్ట్ బాలికల లింగ నిష్పత్తి, ఇది ఇంకో రకమైనటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంతకుముందు మనం చూసింది మొత్తం వాళ్ళ చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మొత్తం జనాభాలో మొత్తం పురుషులు మొత్తం స్త్రీలు. అంటే 1 సంవత్సరం పాప నుంచి తీసుకుంటే 99 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా ఇందులోకి వస్తారు, 100 సంవత్సరాల వాళ్ళు కూడా వస్తారు, బ్రతికున్న ప్రతి ఒక్కరు వస్తారు. కానీ ఇక్కడ బాలికల లింగ నిష్పత్తి అంటే చైల్డ్ సెక్స్ రేషియో అని చెప్పేసి అంటాం, శిశులింగ నిష్పత్తి అని చెప్పేసి కూడా అంటాం తెలుగులో. శిశులింగ నిష్పత్తి, ఎవరు శిశువులు ఇక్కడ, ఎవరు బాలికలు ఇక్కడ పరిగణించేది, మనం కన్సిడర్ చేసేదంటే 0 to 6 years, 0 నుంచి 6 years పుట్టిన న్యూ బోర్న్ బేబీ నుంచి 6 years వచ్చే వరకు వీళ్ళని పరిగణలోకి తీసుకుంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్. అంటే మన దేశ భవిష్యత్తును నిర్ణయించేది. ఇది అతి ముఖ్యమైనటువంటి సామాజిక సామాజిక సూచిక ఇండికేటర్. ఎందుకంటే 0 to 6 years వాళ్ళంటే లేటెస్ట్ వాళ్ళు, గత ప్రీవియస్ 5-6 yearsలో పుట్టిన వాళ్ళు. కాబట్టి ప్రస్తుతం మన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంది, ప్రస్తుతం మన దేశంలో ఇవన్నీ కూడా అంటే బాలికల నిష్పత్తిని చూస్తే సమాజం ఎట్లా బిహేవ్ చేస్తుంది, ప్రభుత్వ పథకాలు ఎట్లా పనిచేస్తున్నాయి, వీటిపైన ఇవన్నీ కూడా అంచనా వేయచ్చు. అందుకే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోషల్ ఫ్యాక్టర్, సోషల్ ఇండికేటర్ అని చెప్పేసి అనొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో చూసినట్లయితే 2001 చూద్దాము. 2001తో కంపేర్ చేసుకుంటే గ్రామీణ ప్రాంతంలో 934 మంది, గ్రామీణ ప్రాంతంలో చైల్డ్ సెక్స్ రేషియో అంటే 0 to 6 years మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి 1000 మంది, ఇది కూడా 1000 మందికే, సేమ్ ఇంతకుముందు దానిలాగానే ఇది కూడా ప్రతి 1000 మంది బాలురకు ఉన్నటువంటి బాలికలు అంటే అదే సంవత్సరంలో ఆ 0 to 6 years ఏజ్ వాళ్ళు మాత్రమే సంఖ్య, ఆ నిష్పత్తి, ఆ రేషియో చూస్తాం. గ్రామీణంలో 2001లో 934, పట్టణాలలో 906. అంటే చిన్నపిల్లలు చూసుకున్నా కూడా గ్రామాలలో కొంత బెటర్గా ఉంది, పట్టణాలలోనే తక్కువగా దారుణంగా ఉంది. నెక్స్ట్ 2011 చూసుకున్నట్లయితే 923 గ్రామాలలో, 905 పట్టణాలలో, ఓకే. మొత్తం చూస్తే
2001లో 927 టోటల్గా టోటల్ ఇండియా మొత్తం చూసుకుంటే 927 1000 మంది బాలురకు 927 మంది బాలికలు ఉన్నారు 0 to 6 years. అదే 2011కి వచ్చే వరకు 919కి పడిపోయింది. అంటే సో సాధారణంగా ఇక్కడ లింగ నిష్పత్తి పెరుగుతుంది. అంటే 1911 తర్వాత 1991 తర్వాత 1991 తర్వాత మళ్ళీ పెరుగుతూ వస్తుంది, కొంత బెటర్ అవుతుంది. కానీ ఇది చూడండి ఎంత భయంకరమైన విషయము. సో ఇది తగ్గుతుంది. ఇంకా 2001లో కొంచెం బెటర్, 927 మంది ఉన్నారు ఇండియా మొత్తంలో ఓవరాల్గా. అది కాస్త 919 తగ్గింది, అంటే ఇంకో 8 మంది ఓవరాల్గా తగ్గుతున్నారు. మరి ఈసారి రాబోయే కొత్త సెన్సెస్లో ఇంకా తగ్గుతారా, కొంత మళ్ళీ ఇంప్రూవ్ అవుతుందో చూడాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా, దీన్ని కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇక చైల్డ్ సెక్స్ రేషియోలో అత్యధికం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో 972 మంది ఉన్నారు. అత్యల్పం తీసుకుంటే వెరీ వెరీ లెస్ తీసుకుంటే హర్యానా, ఇది 834 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 968 మందితో చైల్డ్ సెక్స్ రేషియోలో ఎక్కువగా, అంటే ఎక్కువ మంచి పర్ఫార్మెన్స్లో ఉంది 968. ఢిల్లీ వచ్చేసి కేవలం 871. ఓకే, ఇది తక్కువలో ఉంది. నెక్స్ట్ 2011లో 2011 జనాభా ప్రకారము చైల్డ్ పాపులేషన్ ఇంతకుముందు చూసింది మనము సెక్స్ రేషియో అంటే లింగ నిష్పత్తి, బాలబాలికల లింగ నిష్పత్తి. ఇక్కడ మనము 2011లో పాపులేషన్ చూస్తున్నాం, చైల్డ్ పాపులేషన్ జనాభా, బాలబాలికల జనాభా చూస్తే బాలురు ఎంతమంది ఉన్నారంటే 8.57 crores, బాలికలు 7.587 crores. అంటే బాలురు 8,57,00,000 ఉంటే బాలికలు 7,87,00,000 ఉన్నారు. ఓకే, మొత్తం బాలబాలికలు అందరూ తీసుకుంటే 0 to 6 years ఉన్న వాళ్ళు 16,45,00,000 ఉన్నారు 2011 నాటికి. 13.6%, 13.6% మాత్రమే ఉన్నారు. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినటువంటి ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ఏదైతే ఉందో, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రిలీజ్ చేసిన దాంట్లో 0 to 6 years ఉన్నటువంటి వాళ్ళు అనేది మనకు కొంత బెటర్గా ఉంది. ఓకే, సో అంటే పెరుగుతుంది, ఈ విషయం గమనించాలి. నెక్స్ట్ మొత్తం బాలబాలికలు 16.4. ఓకే, ఇక్కడ అత్యధికం తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో 3,07,00,000 మంది బాలబాలికలు ఉన్నారు. బీహార్లో 1,91,00,000 ఉన్నారు. సాధారణంగా ఇక్కడ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి బాలబాలికలు కూడా ఎక్కువనే ఉంటారు. నెక్స్ట్ తక్కువ వచ్చేసి సిక్కిం 64,111, గోవా వచ్చేసి 1,44,000. ఓకే, సో దీంతో పాటు ఇంకా కొంత అడిషనల్ డేటా వీటికి సంబంధించి ఇంకొంత ఎక్స్ట్రా డేటాని యాడ్ చేసి మీకు చదువుకోవడం కోసము నోట్స్లో యాడ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇదంతా డేటా, దీన్ని మనము ఇంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. వాస్తవానికి దీన్ని మనము గుర్తుపెట్టుకోవడము పెద్ద సమస్య. అంటే మనం దీన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోవడము, స్టోర్ చేసుకోవడమే అతిపెద్ద సమస్యగా ఉంటుంది. అయితే సో కొంత మల్టిపుల్ రివిజన్స్ చేయడము, కొంత కంపారిజన్లో చదువుకోవడము, కొంత మ్యాప్స్ చూసుకొని చదువుకోవడము, ఈ లింకప్ చేసుకొని చదువుకుంటే కొంత ఈజీగా గుర్తుండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇంకొన్ని ఇండికేటర్స్ కూడా ఉన్నాయి, ఇంకొన్ని రకాల అంశాలు కూడా ఉన్నాయి. వాటిని నెక్స్ట్ క్లాస్లో, ఈ క్లాస్ లెంత్ ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో వాటిని, అదేవిధంగా ఈ జనాభాకు సంబంధించి ఇంకొన్ని అంటే జనాభా విధానాలు కావచ్చు, పాపులేషన్ పాలసీస్ అండ్ ఇంకొక 2 చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటన్నింటిని కలిపి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో క్లాస్ అర్థమైంది, నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.